హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నాకైతే బాయ్ చెప్పడానికి వచ్చారండి మా వారు. ఎందుకనుకున్నారు? మేమైతే మా పెద్దోడు, నేను, అలాగే మా బావగారు వాళ్ళ పాప అందరం కలిసి ఫ్యామిలీతో హైదరాబాద్ వెళ్తున్నామండి. అయితే ఇంక ఈయన బాయ్ చెప్పారు. ఎందుకంటే మరి మామయ్య గారు ఒక్కలే ఉండిపోతారు కదా, అతనికి మరి ఎవరో ఒకరు తోడు ఉండాలి కాబట్టి ఈయనైతే రావట్లేదు. మేమైతే ఇగో కలిసి వెళ్తున్నామండి. మా కుష్మ పిల్లలు అలాగే మా తమ్ముడు వచ్చారు. ఇది వందే భారత్ ట్రైన్ అండి. దీనికైతే చాలా మంచి సదుపాయాలు అయితే ఉన్నాయి. అసలు ఈ ట్రైన్ జర్నీ ఎలా ఉంది ఏంటి, మనకు అక్కడ లోపల ఏదైనా తెచ్చుకోవాలన్నా కూడా ఎక్కడికి దిగే పని లేకుండా ఎంత చక్కగా సర్వ్ చేశారు, ఇవన్నీ కూడా చూపిస్తానండి. తప్పకుండా లాగ్ని చివరి వరకు చూడండి, సరదాగా ఉంటుంది. ఓకే అండి. ఎర్లీ మార్నింగ్ అనమాట ఎక్కాము. చూడండి, తెల్లవారుజామునే చక్కగా సూర్యుడు ఉదయిస్తూ ఎంత అందంగా కనిపిస్తున్నారండి. ఆకాశం ఒక నుదురైతే నుదుటి పైన కుంకుమ బొట్టులాగా ఎంత చక్కగా మెరిసిపోతున్నారో సూర్య భగవానుడు. చాలా బాగుంది కదండి ఈ లొకేషన్. అయితే మంచి ప్లేస్, అలాగే మంచు కూడా సూపర్గా కురుస్తుంది. ఈ వీడియో చాలా కొంచెం పాతదేనండి. ఎప్పటి నుంచో పోస్ట్ చేద్దాం అనుకుంటేనే చేయలేకపోతున్నాను. ఇప్పుడైతే సమయం కుదిరిందనమాట. చాలా రోజులైందండి వీడియోస్ పోస్ట్ చేసి. ఎందుకు చేయలేకపోతున్నానో నేను చెప్తానండి తప్పకుండా తర్వాత. ఓకే, ఇప్పుడైతే ఈ వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడు మేము మార్నింగ్ అయింది కదా, అలా చూస్తుండగానే 8:30 అయిపోయింది. మాకైతే చక్కగా ఇది 8:30 కాదండి, 6:30కే మాకు కాఫీ వచ్చింది. అలాగే బిస్కెట్ చూడండి, 2 టైప్స్ వేఫరు, ఇంకా ఇవి కూడా మనకి ఇక్కడ అంటే ఆర్డర్ పెట్టుకుంటే వస్తాయన్నమాట. చక్కగా ఆర్డర్ చేసుకున్నవన్నీ కూడా చక్కగా టైంకి అయితే భలే సర్వ్ చేశారండి. ఇప్పుడు మేము వెళ్ళబోతుంది మా బావగారు వాళ్ళ బాబు వాసు, అక్కడికి వెళ్తున్నాము. తనే ఇవన్నీ కూడా మాకు ఆర్డర్ చేసాడనమాట. టికెట్స్ కూడా బుక్ చేసి తీసుకువెళ్తున్నాడు. తను అయితే అక్కడే ఉన్నాడు హైదరాబాద్లో. సో ఇప్పుడైతే మనం వెళ్తుంది హైదరాబాద్ అనమాట. సో ఓకే అండి, ఇప్పుడైతే చూడండి పైన ఎంత బాగుంది. ఆ క్లైమేట్ని నేను ఎలా అయినా సరే మీకు చూపించాలని అనిపించింది. ఎందుకంటే చక్కగా పచ్చటి పొలాల మధ్యలో మంచి లొకేషన్స్, అలాగే సూర్యుడు, ఇవన్నీ చూస్తే క్యాప్చర్ చేయాలనిపించింది అనమాట. అంత అందంగా కనిపిస్తుందండి. మీరే చూడండి, మధ్యలో చెట్లు, చాలా విశాలమైన ప్రదేశం, మధ్యలో చక్కగా పొలాలు, ఎంత పచ్చటి వాతావరణం చూస్తేనే చాలా ముచ్చటేస్తుంది అనమాట. చూస్తుండగానే టైం కూడా గడిచిపోయింది. మంచు కూడా ఇంకా తగ్గడమే లేదండి. 8:30 అయిపోయినా కూడా చూస్తున్నారు కదా, మంచు భలే పడుతుందనమాట. అప్పటికి ఇంకా 8:30 అవుతుందనగా మనకి టిఫిన్ కూడా వచ్చేసిందండి. అది కూడా చూద్దాము, ఏం తెప్పించుకున్నామో ఏంటో చూద్దామండి. అంటే వందే భారత్ ట్రైన్ నేను ఫస్ట్ టైం ఇది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఎప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదులేండి, కానీ చాలా బాగుంది. వెళ్ళకపోతే మాత్రం తప్పకుండా వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. సిట్టింగ్ ప్లేసెసే కానీ చాలా బాగుంది చూడడానికైనా. అక్కడ మనకి అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. మార్నింగ్ జర్నీ అందరికీ బోర్ కొడుతుంది, కానీ ఈ ట్రైన్లో అయితే బోర్ కొట్టలేదండి. ఎందుకనో తెలియదు, కానీ ఫ్యామిలీతో ఉన్నామనే ఏంటో తెలీదు, చాలా చక్కగా టైం అయితే గడిచిపోయిందనమాట. అలా బయట చూస్తూ అలా మిర్రర్స్లోంచి ఆ ప్లేసెస్ చూసుకుంటూనే కాలం గడిచిపోతూనే ఉంది. ఓకే, ఇప్పుడైతే మనకి 8:30కి మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసిందండి. అయితే ఏం ఆర్డర్ చేసామో చూడండి. ఉప్మా సూపర్గా ఉంది ఉప్మా. అలాగే వడ, ఇక్కడ మనకి మఫిన్ అంటే దానికి చట్నీ కూడా ఇచ్చారు. కేక్ అదే అంటాను కదండి, కప్ కేక్, అలాగే బిస్కెట్స్, ఇంకా 2 టైప్స్ చట్నీ, సాంబారు, ఇంకొకటి ఏంటంటే కర్డ్ ఇచ్చారండి. కర్డ్ కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంది. ఇదండి మేము ఆర్డర్ చేసుకున్న టిఫిన్ అనమాట. చాలా బాగున్నాయి. ఎక్కువైపోలేదు, తక్కువైపోలేదు, అంత చక్కగా ఉంది. అలా కరెక్ట్గా సరిపోయిందనమాట. ఓకే, మనకి ఇంకా ఇక్కడ శానిటైజర్ కూడా ఇచ్చారు. బయటకు కూడా వెళ్ళవసరం లేదు. మౌత్ ఫ్రెషనరు చాలా బాగున్నాయండి. సదుపాయం అయితే సూపర్ ఉంది. కూర్చుని ప్లేస్లోనే చక్కగా ఇలాగ ముందుకి ఒక టేబుల్ లాగా వచ్చింది. ఆ టేబుల్ మీదే మనం మనకి పెట్టినవి టిఫిన్స్ అవి కూడా తినేయచ్చు. వాటర్ బాటిల్ పెట్టుకోవడం కూడా ప్లేస్ ఉంది. ఏమి ఇబ్బంది అని అనిపించలేదండి. కూర్చొని చక్కగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిన్నట్టే అనిపించింది.
బాగుంది కదండి ప్లేస్, అంటే లోపల కూడా చాలా బాగుంది. ఇంతలోనే మనకి ఇక్కడ రాజమండ్రి వచ్చిందండి. మన రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ కూడా హాయ్ అండి. చక్కగా చూస్తుంటే ఇక్కడ మనకి చూడండి గోదావరి ఎంత బాగా కనిపిస్తుందో, నిండుగా ఉంది కదా. ఈ సంవత్సరం బాగానే వర్షాలు అయ్యి బాగా కురుస్తున్నాయి కాబట్టి అన్నీ కూడా నిండుగానే ఉంటాయండి, గోదావరి గంగా జలం అన్నీ కూడా. అలాగే మనం ఎప్పుడైనా వెళ్తే అందులో కొంచెం చిల్లర డబ్బులు వేస్తాం కదండి. మాకు పెద్దవాళ్ళు చెప్పిందే మేము పాటిస్తూ ఉంటాం. కాకపోతే ఈ ట్రైన్లో అవ్వదు, మొత్తం క్లోజ్డ్ అనమాట. సో వేయడానికి అవ్వలేదు. చూస్తుండగానే అలా నేను బయటకు చూసుకుంటూనే టైంపాస్ అయిపోయింది. ఇంతలోనే మనకి ఇక్కడ లంచ్ వచ్చేసిందండి. 12:30 అయ్యేసరికి లంచ్ కూడా పంపించేస్తారు. అంత టైమింగ్స్ పర్ఫెక్ట్గా పాటిస్తున్నారండి. అన్నీ కూడా అందులోనే అవైలబుల్గా ఉంటాయి. మంచి కర్రీస్ ఉన్నాయి, రైస్, చపాతీ, కర్డ్, అలాగే ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. ఇంకా పప్పు, పాలకూర పప్పు ఒకటి, ఇంకా వంకాయ వేపుడు, ఇలా మనకి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకుంటే వచ్చేస్తాయి. ఇంతలోనే అంతా అయిపోయిన తర్వాత ఇంకా చూస్తుండగానే సికింద్రాబాద్ వచ్చేసిందండి. సో మనమైతే ఇంకా ట్రైన్ జర్నీ ముగిసిపోయినట్టే. అంటే మార్నింగ్ ఎక్కితే మనం ఆఫ్టర్నూన్ 2 or 3 కల్లా మనం చక్కగా సికింద్రాబాద్ చేరుకుంటాం. ఎవరైనా ఇలాంటి జర్నీ చేయకపోతే పగలు కదా టైం వేస్ట్ ఏమో అనుకుంటారు, కానీ అస్సలు టైం వేస్ట్ అయితే అవ్వలేదండి. మనతో పాటు ఎవరో ఒకరు వస్తారు కాబట్టి టైం చక్కగా గడిచిపోతుంది. కాకపోతే కొంచెం బోర్ కొడుతుందేమో అన్నప్పుడు సెల్ కనుక మనకు సిగ్నల్స్ లేకపోతే ఏదైనా చదువుకోవడానికి రీడింగ్ బుక్స్ తెచ్చుకోండి. లేదా మనం రామాయణం రాసుకుంటాం కదండి, కోటి అంటే రామకోటి అవి రాసుకుంటాం కదా, అలాంటివి ఏమైనా తెచ్చుకున్నా కూడా చక్కగా టైం గడిచిపోతుంది. ఓకే, మేమైతే వచ్చేసాము. ఇంకా లగేజ్ కిందకి దిగి చక్కగా ఒక వెహికల్ అయితే వచ్చిందండి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నామంట. ఇంకా మా చిన్నోడు చూడండి, హనిబాబు హాయ్ హాయ్ చెప్తున్నాడు మీకు. ఇంకా అందరూ దిగిపోయారండి. చాలా హడావిడిగా ఉంది. ఇంకా చెప్పవసరం లేదు హైదరాబాద్లో ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు చుట్టూ జనాలు, అంత హడావిడి, అందరూ కూడా బిజీ బిజీ. హాయ్ అండి అందరికీ, హైదరాబాద్లో ఉన్న మన గార్డెనర్స్ అందరికీ కూడా హాయ్ హాయ్. నేను మిమ్మల్ని ఎవరినైనా కలవడానికి అవ్వట్లేదు, ఏమనుకోకండి, కలవడానికి అవ్వలేదు, అనుకోకుండా వచ్చాము, అలాగే వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. చెప్తే మళ్ళీ కలవాలంటే అసలు అవ్వదు కాబట్టి ఫీల్ అవుతారు, బాధపడతారు. అందుకని ఎవరికి చెప్పకుండా బయలుదేరి వచ్చామండి. సో మళ్ళీ ఎప్పుడైనా సరే హైదరాబాద్ వస్తే తప్పకుండా మన గార్డెనర్స్ ఫ్రెండ్స్ అందరినీ కూడా మీట్ అవుతాను. నేను అదే కోరికతో ఉన్నాను. ఎప్పటికైనా కూడా అవుదామండి, గార్డెనర్స్ అందరం కలుసుకుందాం ఒకసారి. అయితే ఇక్కడ ఇంకా మేము వెహికల్ మీద వెళ్ళి చక్కగా ఆ ఇల్లు వాసుబాబు ఇంటికి వెళ్ళిపోతున్నాం. అసలు ఎందుకు వచ్చామో వాసు వాళ్ళ ఇంటికి అనేది నెక్స్ట్ వ్లాగ్లో నేను తప్పకుండా మీతో షేర్ చేస్తాను. చూస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన గార్డెనింగ్ వీడియోస్ కూడా ఇప్పుడు మీ మధ్యలో రాలేదు కదండి, కొంచెం నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. అదేంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. సికింద్రాబాద్, అది ఆ పేరు చదివితేనే గూస్ బంప్స్, సూపర్ కదండి. ఓకే అండి, బాయ్ అండి.